అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఉజర సరడ్డా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో పీఎం విశ్వకర్మ యోజనకి మనం అప్లై చేసుకున్నాం. కానీ మనకి ఇంతవరకు ఎటువంటి మెసేజ్ గానీ, కాల్స్ గానీ రాలేదు. మన అప్లికేషన్ అప్రూవల్ అయిందా? రిజెక్ట్ అయిందా? మనకి ట్రైనింగ్ ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎవరు ఇస్తారనే విషయాలు ఈ వీడియో ద్వారా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే పీఎం విశ్వకర్మలో మొదటి విడతగా ₹1,00,000, రెండో విడతగా ₹2,00,000, మొత్తం ₹3,00,000 ఇస్తారు. ఇదంతా ఫ్రీ అనుకుంటున్నారు. చాలామందికి తెలియదు ఏంటంటే ఓన్లీ ఒక్క కుట్టు మిషన్కి మాత్రమే పెట్టుకుంటున్నారు. ఇది కుట్టు మిషన్ పథకమే అనుకుంటున్నారు. అలా ఏం కాదండి. మొత్తం 18 రకాల చేతి వృత్తుల వారికి ఈ పథకం అనేది వర్తిస్తుంది. అలాగే లోన్ అండి ఇది. మళ్ళీ మనం తక్కువ ఇంట్రెస్ట్‌తో లోన్ అనేది తిరిగి మరి చెల్లించవలసి ఉంటుంది. అయితే మనం పెట్టుకున్నాం. కానీ అది మనకి ఇంతవరకు కౌరు లేదు, కాకరకాయ లేదు. ఎలాగా, ఏంటి అనే విషయాలు చెప్తాను చూడండి ఒకసారి. అయితే ఇక్కడ మనం పీఎం విశ్వకర్మ అని మన మొబైల్‌లోనే చెక్ చేసుకోవచ్చు. పీఎం విశ్వకర్మ అని గూగుల్‌లో టైప్ చేసిన తర్వాత ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా! ఈ 3 డాట్స్‌లో క్లిక్ చేస్తే మనకి డెస్క్‌టాప్ మోడ్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. ఈ డెస్క్‌టాప్ మోడ్‌ని ఆన్ చేసుకోండి. తర్వాత ఇలా పైకి ఇలా స్క్రోల్ చేయండి. మొబైల్‌లోనే నేను చెప్తున్నాను. మొత్తం మనం పీఎం విశ్వకర్మకి అప్లై చేసిన తర్వాత 5 స్టేజ్‌ల్లో అప్లికేషన్ వెరిఫికేషన్ అయితే ఉంటదండి. ఇది మొదటిది అండి. చూడండి, ఇక్కడ 5 బాక్స్ ఉన్నాయి కదా! 5 స్టేజ్‌లో అప్లికేషన్ వెరిఫికేషన్ అయితే అవుతుంది. మన దేశం మొత్తంగా 1,973,178 అప్లికేషన్లు అయితే రావడం జరిగింది. అవి సెకండ్ స్టేజ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినాయి చూడండి. యూఎల్బీ అని ఉంటుంది చూడండి. అర్బన్ లెవెల్ బోర్డులో మనకి గ్రామ పంచాయతీ లెవెల్లో వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవ్వాలి. గ్రామ పంచాయతీ లెవెల్లో గ్రామ పంచాయతీ గారి లాగిన్ నుండి వెరిఫికేషన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అవుతుందండి. డిస్ట్రిక్ట్ ఇంప్లిమెంట్ కమిటీ అనేది వెరిఫికేషన్ చేస్తుంది. ఆ తర్వాత స్క్రీనింగు, ఆ తర్వాత అప్రూవల్ అనేసి ఉంటాయన్నమాట. ఇలా అప్లికేషన్లు అన్నీ 5 స్టేజ్‌లో కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మనకి కాల్ కానీ, మెసేజ్ కానీ అయితే రావడం జరుగుతుంది. మరి పెట్టిన వారందరికీ వస్తాయా? ట్రైనింగ్‌కి పిలుస్తారా అని అంటే అందరికీ పిలవచ్చండి. ఎందుకంటే విడతల వారీగా పిలుస్తారు. ఇది 5 సంవత్సరాల స్కీమ్ కాబట్టి విడతల వారీగా పిలవచ్చు. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. ఈ పీఎం విశ్వకర్మకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేను ఒక వీడియో చేశానండి. ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ నుండి ఒక 5 నిమిషాలు మీరు చూసినట్లయితే మీకు పీఎం విశ్వకర్మ అంటే ఏంటి, పూర్తి ప్రాసెస్ మీకు అర్థమవుతుందండి. లోన్ ఎంత కట్టాలి, మనం ఎన్ని నెలల్లో కట్టాలి, ఇవన్నీ విషయాలు కూడా నా వీడియోలో చెప్పాను. అయితే ఇప్పుడు మన అప్లికేషన్ స్టేటస్ తెలుసుకుందాం. అది ఎలా తెలుసుకోవాలో చెప్తానండి. చూడండి, ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదండి. ఆ లైన్ మీద 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఈ కింద లాగిన్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఆ లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లికెంట్ బెనిఫిషరీ లాగిన్ అని ఉంది చూడండి దాని కింద. దాని మీద క్లిక్ చేస్తే మీకు స్టేటస్ తెలుసుకునే పేజ్కి అయితే తీసుకెళ్తుంది. అక్కడ మీరు పీఎం విశ్వకర్మకి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ని అక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసుకున్న తర్వాత క్యాప్చా ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంట్రీ చేసుకుంటామండి. ఒకవేళ ఆ క్యాప్చా అర్థం కాకపోతే పక్కనే రీఫ్రెష్ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు అర్థమైన క్యాప్చా వచ్చిన వరకు రీఫ్రెష్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. క్యాప్చా ఎంట్రీ చేసిన తర్వాత లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఏదైతే మొబైల్ నెంబర్ అక్కడ ఇచ్చారో అదే నెంబర్కి ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత మన యొక్క స్టేటస్ ఈ విధంగా కనిపిస్తుందండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు స్టేటస్ అయితే కనిపిస్తుందండి. మన యొక్క అప్లికేషన్ ఫస్ట్ స్టేజ్ వెరిఫికేషన్ అయిపోయింది, సెకండ్ స్టేజ్ అయిపోయింది. ఆ థర్డ్ స్టేజ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి కాల్ కానీ, మెసేజ్ కానీ వస్తుంది ట్రైనింగ్ కోసం. అయితే ఇక్కడ చూడండి, నేను గతంలో చెప్పిన 5 స్టేజ్లో వెరిఫికేషన్ అయిన తర్వాతే ఈ థర్డ్ స్టెప్ అనేది గ్రీన్లో వస్తుంది, గమనించాలి. అలాగే చాలామందికి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు అప్లికేషన్ డౌన్లోడ్ కాలేదండి. అలాంటి వారు ఏం కంగారు పడిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, యువర్ అప్లికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇదండి ప్రాసెస్. అయితే ఈ స్టేటస్ చెక్ చేసే సమయంలో 1-2 సార్లు ట్రై చేయండి. నేనైతే 4-5 సార్లు అయితే ట్రై చేశానండి. ఫస్ట్ టైం అవ్వలేదు, ఓటీపీ ఎంట్రీ చేసినా రాలేదు. ఆ విధంగా ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ ట్రై చేస్తే మీకు అప్లికేషన్ స్టేటస్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది దేశం మొత్తం విశ్వకర్మ యోజన సైట్ని చేస్తారు కాబట్టి కొద్దిగా సర్వర్ స్లోగా ఉంటుంది. ఒక 2-3 సార్లు ట్రై చేస్తే తప్పకుండా మీ యొక్క స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. ఇదండి ప్రాసెస్.
అయితే ఈ పీఎం విశ్వకర్మకి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏవైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు మీకు ఖచ్చితమైన రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే నాకు డైరెక్ట్ కూడా మెసేజ్ చేయొచ్చు. నా వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు డైరెక్ట్గా కూడా నాకు మెసేజ్ చేస్తే మీకు ఖచ్చితమైన రిప్లై నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.